నా ప్రేక్షక దేవుళ్ళందరికీ మోహిని ఏకాదశి లేదా సర్వ ఏకాదశి శుభాకాంక్షలు. నేను ప్రతిరోజు తెలియని విషయాలు కొన్ని అందరికీ కాదు కొందరికి అవి తెలియజేస్తున్నాను. ఈరోజు రత్నాల గురించి మాట్లాడుకుందాం. నవరత్నాలు సాధారణంగా 9 ఉన్నాయని అంటున్నారు, కానీ కాదు, 22 ఉన్నాయని పురాణాలు గ్రంథాలు చెప్తున్నాయి. వజ్రము, ఇంద్రనీలము, మరకతము, కర్కేదన, పద్మరాగము, రుద్రాక్ష, వైఢూర్యము, విపుల, విపులిక, రాజమణి, స్ఫటికము, సౌగంధికము, చంద్రకాంతము, గోమోదికము, సంగము, మహానీలము, పుష్యరాగము, బ్రహ్మమణి, జ్యోతిరస, శ్రీసగము, ముత్యము, పగడము. ఆ తర్వాత ఏకాదశి సందర్భంగా కాకినాడకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నత్తన రామేశ్వరాన్ని దర్శించుకోవడం జరిగింది. అక్కడ రామలింగేశ్వర స్వామి సర్వమంగళ చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. కాశీ కన్నా ముందు ఉన్నటువంటి క్షేత్రము. శిఖర దర్శనం. సర్వమంగళాదేవి, రామలింగేశ్వరుడు. దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు రాలేకపోతున్న ఉద్దేశంతో కనీసం మూల విరాట్ని చూస్తారని మీకు వీక్షింప చేస్తున్నాను. సర్పవరం, కాళీయమర్దనం, ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభం సర్పవరంలో. శిఖర దర్శనం, సర్వ పాపహరం సర్పవరంలో భావనారాయణ స్వామి గుడి. స్వామి యొక్క మూల విరాట్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం లక్ష్మీ నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.